నమస్తే అండి, నేను మీ అడ్వకేట్ శ్వేత. చాలా సందర్భాల్లో మీరు మీ పట్ల జరిగిన అన్యాయాన్ని కంప్లైంట్ చేయడానికి పోలీస్ అఫీషియల్స్ ముందుకు తీసుకురావడానికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సిన సందర్భాల్లో చాలా మటుకు పోలీసులు ఇది సివిల్ కేసు అనో లేకపోతే ఇది పెట్టి కేసు అమ్మ దీనికి ఎఫ్ఐఆర్ అవసరం లేదనో, లేదు అని అంటే కాంప్రమైజ్ అవ్వండి, వాళ్ళతో అపాలజీ రాయిస్తాము, ఇంకోసారి ఇలా జరగకుండా చూద్దాము అని చెప్తూ ఉండడము, ఆ కేసుని అక్కడికి క్లోజ్ చేయడము జరుగుతూ ఉంటుంది. అయితే తరచుగా అదే నేరం మీ పట్ల జరుగుతూ ఉన్నా కానీ, అవతల వ్యక్తి మార్పు లేకపోయినా కానీ అవతల వ్యక్తిలో మీరు విసిగెత్తిపోయి ఉంటారు, కానీ పోలీసులు ఏమో కంప్లైంట్ తీసుకోరు. అలాంటి సందర్భంలో మీరు డీసీపీని, కమిషనర్ని కలిసిన ప్రయోజనం లేదు అనుకున్నప్పుడు, ఒకవేళ కలిసిన వాళ్ళు కూడా దాన్ని పెద్దగా పట్టించుకున్నప్పుడు యూ హ్యావ్ డెఫినెట్లీ ఆల్టర్నేటివ్ అండి. మీరు ఒక మ్యాజిస్ట్రేట్ని, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ని అప్రోచ్ అవ్వచ్చు. మీ పట్ల ఏదైతే నేరం జరిగిందో అది క్లియర్ కట్గా పిటిషన్లో మెన్షన్ చేసి మనం ఎఫ్ఐఆర్ చేయమని మ్యాజిస్ట్రేట్ త్రూ పోలీసులకి డైరెక్షన్ తీసుకోవచ్చు. సో మీ కంప్లైంట్ తీసుకోవట్లేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా లాలో ఆల్టర్నేటివ్ రెమెడీస్ ఉన్నాయి.